అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చే హాట్ న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ తెరకెక్కుతోంది. మారుతి తనకు కలిసొచ్చిన హారర్ కామెడీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కూడా అయిపోవచ్చింది. ఈ మూవీ సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక అప్డేట్ బయటకు వచ్చింది. రాజాసాబ్ సినిమాను ఒక్క పార్ట్ రూపంలో కాకుండా 2 భాగాలుగా రిలీజ్ చేయబోతున్నట్లు యూనిట్ అధికారికంగా ప్రకటించేసింది. ఒక పార్ట్ తో సినిమాను ముగిస్తే అసంతృప్తిగా ఉంటుందని, సినిమా లెంత్ ఎక్కువైనా బోరింగ్ ఉంటుందని భావించిన యూనిట్ 2 భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించారంట. ఫస్ట్ పార్ట్ కు కొనసాగింపుగా వచ్చే సెకండ్ పార్ట్ లో భయపెట్టే హారర్ సీన్స్ ఉండబోతున్నాయని, ఆ సీన్స్ థ్రిల్లింగ్ ను కలిగిస్తాయని మేకర్స్ చెప్తున్నారు. ఫస్ట్ పార్ట్ ను ఎక్కడ ఎండ్ చేశారో సెకండ్ పార్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందని మేకర్స్ చెప్తున్నారు. దీంతో రాజాసాబ్ కథను సంపూర్ణంగా చూసిన ఫీలింగ్ కలుగుతుందని చెప్తున్నారు. ఈ మూవీలోని ప్రతి పాత్ర సమర్థవంతంగా ఉంటుందని, సెకండ్ పార్ట్ లో థ్రిల్లింగ్ కలిగించే అంశాలు మరికొన్ని జోడించి సినిమాకు హైప్ తీసుకొస్తామని మేకర్స్ చెప్తున్నారు. సెకండ్ పార్ట్ లో వచ్చే క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని, భారీ యాక్షన్ తో పాటు ఎమోషన్స్ సన్నివేశాలు కూడా క్లైమాక్స్ లో చూపించబోతున్నారు అంట. హారర్ కామెడీని కొత్తగా చూపించబోతున్నట్లు మేకర్స్ చెప్తున్నారు. రాజాసాబ్ ను 2 భాగాలుగా విడుదల చేయాలి అనుకోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయండి. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప వంటి సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో 2 పార్ట్లు సూపర్ హిట్ సాధించాయి. కథను బలంగా చెప్తూ సన్నివేశాలను ఆకట్టుకునే విధంగా ఉంటే సీక్వెల్ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమాలు ప్రూవ్ చేశాయి. రాజాసాబ్ కూడా ఈ కోవలోనే ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాడు. మరి ఈ నిర్ణయం సఫలమవుతుందా, ఫెయిల్ అవుతుందా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.